ఈ వీడియో వచ్చేసి కరివేపాకు మొక్క గురించి అండి. కరివేపాకు మొక్క గుబురుగా ఆరోగ్యంగా పెరిగి మంచి ఆకులు ఇవ్వాలంటే ఈరోజు నేను చూపిస్తున్న ఫర్టిలైజరు మరియు జాగ్రత్తలు తీసుకోండి. ప్రతి ఒక్కరూ పెంచుకోగలిగే మొక్క అండి. చాలా ఈజీగా పెరుగుతుంది. ప్రతి ఒక్కరికి చాలా అవసరం కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇళ్లలో వాడుకుంటారు కాబట్టి కరివేపాకు మొక్కనైతే ప్రతి ఒక్కరు పెంచుకోండి. ఇది వచ్చేసి విత్తనం నుంచి పెంచుకోవచ్చు మరియు కొమ్మల నుంచి కూడా పెంచుకోవచ్చు అండి. మరియు మనం మార్కెట్ నుంచి కరివేపాకు తెచ్చుకుంటాం కదా, వాటి కొమ్మలు గుచ్చుకున్నా సరే మట్టిలో నాటుకున్నా వచ్చేస్తాయి. చాలా సులభంగా నాటుకోవచ్చు అండి. ఈరోజు వచ్చేసి కరివేపాకు మొక్క సరిగ్గా పెరగట్లేదు మరియు ఆకులు కూడా వాడిపోయినట్టు వస్తున్నాయి అని వాళ్ళందరికీ ఈ వీడియో అండి. ఫుల్ అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకొచ్చేయండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్. ప్లీజ్ అండి, కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కరివేపాకు మొక్క అసలు ఎదగట్లేదు, ఆకుల మీద మొత్తము తెల్లటి మచ్చల్లాగా వస్తున్నాయి, మొక్క కూడా ఎట్లా మొక్క పెట్టామో అలానే ఉంటుంది అనుకుంటే మాత్రం తప్పకుండా ఈ 4 టిప్స్ అయితే ఫాలో అవ్వండి. ఫస్ట్ టిప్ వచ్చేసి ఎండ సరిగ్గా ఉండాలండి. అంటే 4 నుంచి 6 గంటలు ఎండ తగిలే ప్లేస్లోనే పెట్టండి. ముఖ్యంగా కరివేపాకు మొక్కని ఇలా పెట్టకపోతే ఆకులన్నీ పండిపోయి పెస్ట్ అనేది అటాక్ అయిపోతుంది. అంటే తెల్లగా మచ్చలు అనేది వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి నీరు అస్సలు నిలబడకూడదండి మొక్కలు. అంటే నీరు మనం పోసిన నీరు పోసినట్టు డ్రైన్ అవుట్ అవుతూ ఉండాలి. ఆ విధమైన మట్టిలో నాటుకోండి. మూడో టిప్పు, బెస్ట్ టిప్పు, గుబురుగా పెరగాలి అంటే మాత్రం ఇలా వచ్చిన చిగుళ్ళని కట్ చేస్తూ ఉండాలండి ఎప్పటికప్పుడు. మనం అక్కడ చిగురు కట్ చేసాం కదా, అక్కడి నుంచి కనీసం 3 నుంచి 4 చిగుర్లైనా వస్తాయి. మనం చిన్నగా ఉండాలి, మొక్క బుషిగా ఎదగాలంటే మాత్రం తప్పకుండా ఎప్పటికప్పుడు చిగుళ్ళని అయితే కట్ చేసుకుంటూ ఉండాలి. థర్డ్ టిప్ వచ్చేసి మట్టి పై భాగం ఎండిన తర్వాతే మనం వాటర్ చేయాలండి. ఎప్పుడు కూడా అదే పనిగా రోజు వాటర్ అయితే పోసేయకూడదు. పైన మట్టి బాగా ఎండిపోయింది అనుకుంటేనే మాత్రం వాటర్ చేయండి. నీరు కూడా సరిగ్గా డ్రైన్ అవుట్ అవుతున్నాయా లేవో కూడా చెక్ చేసుకోవాలి. అదేవిధంగా పోసి నీరు నిలబడినా కూడా మొక్క అనేది అస్సలు నిలబడదండి. నెక్స్ట్ ఫోర్త్ టిప్ వచ్చేసి మనము ఆకులండి. మనం కరివేపాకు మొక్కది ఆకులు మనం తీసుకున్నప్పుడు ఇలా దూసినట్టు చేయకుండా ఆకు మొత్తం తెంచేయాలి. మన ఒక రెబ్బ ఉంటుంది కదా, రెబ్బ మొత్తం తెంచేసుకోవాలి. ఆకులు తెంపకూడదండి. ఎప్పటికప్పుడు కరివేపాకు మొక్కనైతే మనము ప్రూనింగ్ చేసుకుంటూ ఉండాలి. మరియు పెస్ట్ ఏమైనా అటాక్ అయిందేమో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం వీటి నుంచి ఎటువంటి పువ్వులు కానీ కాయలు కానీ తీసుకోము కదా, మనం తీసుకునేది ఆకులు మాత్రమే కాబట్టి ఆకులకి ఎటువంటి పెస్ట్ లేకుండా చూసుకోవాలి. చిగుర్లను మాత్రం ప్రతి ఒక్క చిగురిని ఈ విధంగా కట్ చేస్తూ ఉండండి. కంపల్సరిగా చిగుర్లు అయితే వస్తాయి మరియు బుషిగా వస్తుంది మొక్క కూడా. అదేవిధంగా పెస్ట్ విషయానికి వస్తే పెస్ట్ అయితే అటాక్ అవుతుందండి ఈ మొక్కలకి. ఆకుల పైన మనకేం కనిపించదు, ఆకులు వెనక మాత్రం బూజులాగా ఉంటుంది. అదైతే కంపల్సరిగా ప్రతి ఒక్క కరివేపాకు మొక్కకు వస్తుంది. అది కూడా ముఖ్యంగా వర్షాకాలం చలికాలంలోనే వస్తుందండి కరివేపాకు మొక్క. ఇదే కాలంలోనే మంచిగా ఎదుగుతుంది. దాంతోపాటు పెస్ట్ కూడా ఎక్కువ అటాక్ అవుతుంది. ముఖ్యంగా వర్షాకాలము చలికాలంలో ఏమవుతుందంటే ఆకుల మీద ఇలా తెల్లటి సారల్లాగా వస్తాయి. ఆకులు కూడా చూడడానికి ఆరోగ్యంగా ఉండవు. కాబట్టి అలాంటప్పుడు అయితే కంపల్సరిగా వేప నూనె అయితే స్ప్రే చేసుకోండి. ఇంకొచ్చాయండి మనం ఫర్టిలైజర్ చూసిద్దాము. ఈ ఫర్టిలైజర్ వచ్చేసి బాగా పులిసిన మజ్జిగ అండి. చాలా మంచి ఫర్టిలైజర్ ఇది. అన్ని రకాల మొక్కలకి ఇచ్చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆకుకూరల ముక్కలు కూడా ఇచ్చేసుకోవచ్చు అండి. అంటే తోటకూర, పాలకూర, మెంతికూర వాటికి కూడా ఇచ్చేసుకోవచ్చు అనమాట. పెస్ట్ అనేది అటాక్ కాకుండా ఆకులు హెల్దీగా పెరగడానికి. అంటే ఆకుకూర మొక్కల నుంచి కూడా మనం ఎటువంటివి కూడా ఆశించాం కదా, ఓన్లీ మనం ఆకులే తీసుకుంటాము. అటువంటి మొక్కలకు కూడా ఇచ్చేసుకోవచ్చు. ఇది వచ్చేసి పులిసిన మజ్జిగ అండి. నేను 3 రోజుల క్రితం దీన్ని బాగా మజ్జిగలా చేసి పక్కకు పెట్టేశాను. ఇది 3 రోజుల తర్వాత బాగా పులిసింది. పులిసిన మజ్జిగలో మంచి మైక్రోబ్స్ ఉంటాయండి. ఇవి మట్టిలో చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. మట్టిలో మనకి మంచి బ్యాక్టీరియా ఉంటుంది, చెడు బ్యాక్టీరియా ఉంటుంది. ఈ మజ్జిగ ఇవ్వడం వల్ల మంచి బ్యాక్టీరియా అనేది యాక్టివ్ అయిపోతుంది. కాబట్టి పులిసిన మజ్జిగ అయితే ఎప్పుడు పడేయకండి. పెరుగునైతే చిలికి ఇలా పెట్టుకోండి. దీంట్లో మరొక ఇంగ్రీడియంట్ ఇది వచ్చేసి టీ పౌడర్ అండి. టీ పౌడర్ ఏంటంటే దీనిలో ఎక్కువ నైట్రోజన్ ఉంటుంది. మనకు ఆకుకూర మొక్కలకు కానీ లేకపోతే కరివేపాకు మొక్క కానీ నైట్రోజన్ ఎక్కువ ఉండే ఫర్టిలైజర్స్ అయితే ఇస్తూ ఉండండి. మీ దగ్గర టీ పౌడర్ లేదు అనుకుంటే మాత్రం కాఫీ పౌడర్ తీసుకోండి. ఏ బ్రాండ్ అయినా పర్లేదండి. టీ పౌడర్ అయినా కాఫీ పౌడర్ అయినా సరే ఏదైనా సరే తీసుకోండి. వాడిన టీ పౌడర్ ఉన్నా కూడా తీసేసుకోండి. నేనైతే ఫ్రెష్ టీ పౌడర్ తీసుకున్నాను. క్వాంటిటీ వచ్చేసి 1 గ్లాసు మజ్జిగకి 1 టీ స్పూన్ మాత్రమే టీ పౌడర్ తీసుకోండి. ఇది తీసుకున్నాక ఫర్టిలైజర్ కూడా ఎలాగా అంటే మనం ఏ ఫర్టిలైజర్ అయినా సాయంత్రం పూట ఇస్తాం కదా, ఇదైతే ఉదయం పూట చేసి పెట్టండి. మజ్జిగలో ఇలా టీ పౌడర్ని వేసి పెట్టేశారంటే టీ పౌడర్లో ఉన్న ఫర్టిలైజర్ మొత్తం మనకి మజ్జిగలో వచ్చేస్తుంది. కాబట్టి ఉదయం పూట చేసి పెట్టండి. బాగా 1 టీ స్పూన్ టీ పౌడర్ వేసి బాగా కలిసే విధంగా మిక్స్ చేయండి.
దీన్నైతే ఎటువంటి వడకట్టే అవసరం లేదండి. మీకు ఇబ్బందిగా ఉంది అనుకుంటే మాత్రం వడకట్టి ఇచ్చేసుకోవచ్చు. నేనైతే డైరెక్టే ఇస్తున్నానండి. దీనిలో ఏం లేదు కదా, ఓన్లీ టీ పౌడరే. కాబట్టి దీన్నైతే మిక్స్ చేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. వాటర్ క్వాంటిటీ వచ్చేసి ఈ ఫర్టిలైజరు నేలలో ఉన్న మొక్కలకైనా లేకపోతే కుండీలో ఉన్న మొక్కలకైనా ఇవ్వచ్చండి. చాలా చక్కగా పనిచేస్తుంది. 100% రిజల్ట్ ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. వాటర్లో డైల్యూట్ చేసుకోవడానికి ఇది 1:3 రేషియో తీసుకున్నాను. అంటే మనకి 1 వంతు ఫర్టిలైజర్ ఉంటే 3 వంతుల నార్మల్ వాటర్ తీసుకున్నాను. మీ దగ్గర బియ్యం కడిగే నీళ్ళున్నా కూడా తీసేసుకోవచ్చు. ఇలా వాటర్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి నార్మల్ వాటర్ తీసుకున్నాను. 1:3 అంటే 1 వంతుకి 3 వంతులు. నేలలో ఉన్న మొక్కలకైతే ఇంకొంచెం ఎక్కువే ఇచ్చేసుకోవచ్చు. ఎక్కువ అంటే 1:2 రేషియో కూడా ఇచ్చేసుకోవచ్చు. కుండీలలో ఉన్న మొక్కలకి మాత్రం కొంచెం ఎక్కువలో డైల్యూట్ చేసుకోవాలండి. దీన్ని డైరెక్ట్ వాటర్లో మిక్స్ చేసుకోవాలి. బాగా చక్కగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే టీ పౌడర్ మొత్తం అడుక్కి వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఉండాలి అంటే మొత్తం మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసి ఇదైతే మొక్కలకి ఇవ్వచ్చు. మరియు స్ప్రే కూడా చేయొచ్చండి. స్ప్రే చేసేటప్పుడు ఏం చేస్తారంటే వడకట్టుకోండి. కంపల్సరీగా స్ప్రేయర్లో అడ్డుపడిపోతుంది కాబట్టి వడకట్టుకొని మొక్కలకైతే స్ప్రే చేసుకోవచ్చండి. ఆకుకూర మొక్కలకు కూడా చాలా మంచిది, పెస్ట్ అటాక్ కాకుండా ఉంటుంది. ఈ మజ్జిగ ఏంది అంటే మనం మట్టిలో ఇచ్చినప్పుడు మట్టిలో ఉన్న మంచి బ్యాక్టీరియా యాక్టివ్ అయిపోతుంది. అదేవిధంగా మొక్కల మీద స్ప్రే చేసామంటే మాత్రం మొక్కల మీద ఉన్న పెస్ట్ ఉంటే అది కూడా కంట్రోల్ అవుతుంది. 2 విధాలుగా పనిచేస్తుంది ఈ మజ్జిగ అనమాట. కాబట్టి కంపల్సరీగా ప్రతి ఒక్క గార్డెనరు యూస్ చేసుకోవాల్సిన ఫర్టిలైజర్ అనమాట. మనం కుండీలో కూడా చూపిస్తున్నాను చూడండి. కుండీలో మనం ఇచ్చేది ఉంటే మాత్రం కంపల్సరీగా మట్టిని అయితే లూజ్ చేసుకోండి. ఇవైతే నేను విత్తనాలతో పెంచుతున్నానండి. 2 విత్తనాలు వేసాను. విత్తనాలు మంచిగా వచ్చేసాయి. చిగుర్లు కూడా స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు ఈ సమయంలో మాత్రమే స్టార్ట్ చేయండి. ఎప్పుడైనా సరే విత్తనాలతో పెట్టింది కొంచెం పెద్దగా అయిన తర్వాత మాత్రమే ఫర్టిలైజర్స్ ఇవ్వడం స్టార్ట్ చేయాలి. అది కూడా మట్టిని అయితే ఎప్పటికప్పుడు లూజ్ చేసుకోండి. ముఖ్యంగా చెప్పాలంటే వీటికైతే ఇసుక ఎక్కువ శాతం కలుపుకోవాలి. వాటర్ ఉంటే మాత్రం అస్సలు బ్రతకవు ఈ కరివేపాకు మొక్కలు. ఇదే ఫర్టిలైజర్ నేను అన్ని మొక్కలకి ఇచ్చేసుకుంటున్నానండి. నా దగ్గర ఉన్న మందారాలకి, గులాబీలకి, చామంతులకి, మల్లె పువ్వులకి, శంకు పువ్వులకి అన్ని మొక్కలకి ఇచ్చేసుకున్నాను. అదేవిధంగా తోటకూర ఏంటని చూస్తున్నారా, నేను మార్కెట్ నుంచి తీసుకొచ్చిన తోటకూరని కొమ్మలు గుచ్చానండి ఓన్లీ. ఎందుకు అంటే విత్తనాల కోసం అండి. మనం మార్కెట్లో ఎక్కడ విత్తనాలు కొన్నా అవి ఒరిజినలో కాదో కూడా తెలియదు కదా. అందుకనైతే నేను విత్తనాల కోసం ఒక 4-5 కొమ్మలు గుచ్చుకున్నాను. మట్టిలో పెట్టుకుని అది చక్కగా విత్తనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. మీరు కూడా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. అన్ని రకాల మొక్కలకి ఇచ్చేసుకోవచ్చండి. సాయంత్రం పూట ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ అస్సలు ఇవ్వకండి. అది కూడా వర్షం పడిన తర్వాత ఇవ్వండి. వర్షం పడిన తర్వాత మొక్కలు కూడా డల్ అయిపోతాయి. కాబట్టి కంపల్సరీగా వర్షం పడేటప్పుడు ఇవ్వకండి. వర్షం పడ్డ తర్వాత ఇవ్వండి. నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి. అదేవిధంగా ఫర్టిలైజర్ కూడా ఇవ్వండి. దీంతోపాటు ఇంకా మరిన్ని ఫర్టిలైజర్స్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఆల్రెడీ కరివేపాకు మొక్క గురించి మన ఛానల్లో ఉందండి వీడియోస్. చూసి అయితే కంపల్సరీగా ఫాలో అవ్వండి. టిప్స్ అయితే ప్రతి ఒక్కరు ఫర్టిలైజర్ చూస్తున్నారు, టిప్స్ అయితే ఫాలో అవ్వట్లేదండి. కరివేపాకు మొక్కకి అయితే కంపల్సరీగా టిప్స్ ఫాలో అవ్వండి. చాలామంది అయితే కుండీలలో పెరగట్లేదండి కరివేపాకు మొక్క అనేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారండి. కంపల్సరీగా మనం టిప్స్ అయితే ఫాలో అవ్వాలండి. ఫర్టిలైజర్ ఇచ్చే కంటే ముందు తప్పకుండా ఎండ మాత్రం తగిలే ప్లేస్లోనే పెట్టండి. మొక్కని ఎక్కువ ఎండ ఉంటేనే మొక్కలు బాగా పెరుగుతాయి. ఏ మొక్క అయినా సరే ఎండకు పెడితేనే, నీడలో ఉంటే మాత్రం మొక్కలు పెరగవండి. ఇండోర్ మొక్కలు తప్పితే నీడలో ఎటువంటి మొక్కలు పెరగవు. అంటే మొక్కలు అలాగే ఉంటాయి తప్పితే వాటికి ఎటువంటి గ్రోతింగ్ ఉండదు. కాబట్టి కంపల్సరీగా ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీకు ఇంతవరకు చూశారు అనుకుంటే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి గార్డెనింగ్ సంబంధించిన డౌట్స్ ఉన్నా సరే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరియు ఎటువంటి మొక్కల గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యాపీ గార్డెనింగ్.